చేగొంటి సూర్యకుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఏదైనా వారికి అభ్యంతరం ఆ ఉత్తరాల్లో వారికి ఇబ్బంది అయిన పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు ఆఫీస్ నుంచి ఏదైనా వ్యక్తులు అక్కడ హరిప్రసాద్ గారు అనే వ్యక్తి ఉంటారైనా వారి దగ్గర నుంచి ఫోన్లు వచ్చేయండి, కొంచెం దీంట్లో కొంచెం పలానా దాంట్లో ఇబ్బంది ఉంది, పలానా చోట ఇబ్బంది ఉంది కొంచెం అని. వారికి అవసరం వచ్చినప్పుడు మాత్రం హరిరామ్ జోగయ్య గారు కావాలి, హరిరామ్ జోగయ్య గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కాపు సంక్షేమ సేన కావాలి. ఎందుకంటే సుమారు 1,00,000 మంది సభ్యులు ఉన్నటువంటి కాపు సంక్షేమ సేన, దాని వెనుకున్నటువంటి ఒక బలం ఆయన ఆశించడం జరిగిందండి. అనేక సార్లు వారి కోరిక మీదటే మంగళగిరిలో కాపు సంక్షేమ సేన మీటింగులు కూడా పెట్టడం జరిగింది. ఒక సంవత్సరం ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టారు. ఒక సంవత్సరం అంటే రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఒక 1 year బ్యాక్ అంటే మచిలీపట్నం మీటింగ్కి 2 days బిఫోర్ జనసేన పార్టీ ఆఫీస్లో మంగళగిరిలో కాపు సంక్షేమ సేన కార్యకర్తల సమావేశం విస్తృత కార్యకర్తల సమావేశం జరిగిందండి. దాంట్లో కూడా కళ్యాణ్ గారి కోరిక మీదనే జరిగింది. మరి అవసరం వచ్చినప్పుడు జోగయ్య గారిని ఉపయోగించుకుని కాపు సంక్షేమ సేన ఉపయోగించుకుని పొత్తు పొడిచిన తర్వాత, తెలుగుదేశంతో పొత్తు పొడిచిన తర్వాత ఎవరో అంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వట్లేదనో, లోకేష్ గారు పర్మిషన్ ఇవ్వట్లేదనో జోగయ్య గారి లెటర్లకి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఆ రోజు పనికొచ్చినటువంటి సలహాలు, సూచనలు, అవసరాలు ఈరోజు ఎందుకు వెగటగా అనిపిస్తున్నాయని నేను ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని. ఆ రోజు మంచి, ఈరోజు అదే జోగయ్య గారు ఏమైనా వైఎస్ఆర్సీపీ కోవర్ట్గా ఉన్నారా, లేకపోతే ఇంక వేరే పార్టీకి ఏమైనా కోవర్ట్గా ఉన్నారు? మీ మంచి కోసమే కదా ఏం చెప్పినా. మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు, అంతేగాని మీరు ఎవరినో ముఖ్యమంత్రిగా చేస్తానంటే దానికి ఆయన ఒప్పుకోలేదు. అదే కదా మీ యొక్క మీకు బాధ కలిగిన విషయం అదే కదండి. ఎవరినో మీరు చేద్దాం అనుకున్నారు, దాంట్లో మరి మీ ఏ రకమైన లబ్ధి మీకు చేకూరింది అనేది ఆ భగవంతుడి ఎరుక. ఆ యొక్క లబ్ధి, ఏ లబ్ధి కోసం మీరు ఆయనకి ముఖ్యమంత్రిగా చేయడానికి, ఆయన కొడుకున్న ముఖ్యమంత్రిగా చేయడానికి సంసిద్ధులయ్యారో ఆ సందర్భంలో జోగయ్య గారి ఉత్తరాలు మీకు వెగట అనిపిస్తున్నాయి, ఆయన సలహాలు మీకు వెగట అనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు సలహాలు ఇవ్వనవసరం లేదని మొన్న 28వ తారీఖు మీటింగ్లో బాహాటంగా 88 సంవత్సరాల వయసులో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూడా వయసు చూడకుండా, గౌరవం చూడకుండా, స్థాయి చూడకుండా జోగయ్య గారి గురించి, ముద్రగడ పద్మనాభం గారి గురించి అనేక మంది సలహాలు ఇస్తున్న పెద్దలందరినీ కూడా ఉద్దేశించి అగౌరవంగా, అమర్యాదగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వారి యొక్క ముఖంలో ఆనందం చూడటం కోసం మీరు మాట్లాడిన మాటలు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా వీడియోలో తిలకించడం జరిగింది. సార్, వచ్చే 2 నెలల ఎలక్షన్స్లో, 2 నెలల్లో జరగబోయే ఎలక్షన్స్లో మీ యొక్క స్నేహానికి, మీ యొక్క లోపాయ గారి ఒప్పందం ఏం జరిగిందో కానీ మీ యొక్క స్నేహానికి తగినటువంటి ప్రతిఫలం రాబోయే 2 నెలల్లో జరగబోయే ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు తీర్పుని ఇవ్వబోతున్నారు. సిద్ధంగా ఉండండి పవన్ కళ్యాణ్ గారు. చెప్పండి, తీసుకుంటాం.